ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి ఇట్ వెల్కమ్ టు డెర్రీ. ఈ మూవీ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే అవైలబుల్గా ఉంది. సో తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. నేను ప్రతి ఎపిసోడ్ అయితే మీకైతే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 1 వీక్కి ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. సో వీక్లీ అయితే ఎపిసోడ్స్ అయితే కంపల్సరీగా అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో అంతకంటే ముందు మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టార్టింగ్లో ఒక అబ్బాయి అయితే ఉంటాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి మ్యాటీ అబ్బాయి వచ్చే సినిమా థియేటర్లో అయితే కూర్చొని ద మ్యూజిక్ మ్యాన్ అనే ఒక మూవీ అయితే చూస్తుంటాడు. ఆ మ్యూజిక్ మ్యాన్ మూవీ స్టోరీ ఏంటంటే ఒక మ్యూజిక్ మ్యాన్ అనే అతను ఉంటాడు. సో అతనైతే ఒక ఊర్లో అయితే అందరినీ మోసం చేస్తాడు అనమాట, నా మ్యూజిక్ వచ్చినట్లు. సో అతను మోసం చేసి ఇంకా ఆ ప్రజలందరినీ ఆకట్టుకొని ఆ ప్రజల దగ్గర అయితే డబ్బు అయితే సంపాదిస్తూ ఉంటాడు. సో ఇదైతే కొంచెం ఈ స్టోరీ అయితే పెన్నీస్ వైస్కి అయితే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ అబ్బాయి అయితే కూర్చొని అయితే మూవీ అయితే చూస్తూ ఉంటాడు. సో మూవీ చూస్తున్నప్పుడు ఇంకా వర్క్ చేస్తారు కదా అక్కడ థియేటర్లో, అతను అక్కడ చెక్ చేయడానికి వచ్చినప్పుడు మ్యాట్ని అయితే చూస్తాడు. సో ఈ మూవీ అనేది 18+ వాళ్ళు మాత్రమే చూడాలి. సో చిల్డ్రన్స్కి మాత్రం నాట్ అలో. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా 3 times వరకు వచ్చింటాడు అనమాట ఆ మూవీకి. సో అక్కడ పనిచేసే అతను అయితే చూసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే మ్యాటీ అయితే అతను చిక్కకోకుండా అయితే పరిగెత్తాడు అనమాట. సో పరిగెత్తిన వెంటనే ఇంకా అక్కడ థియేటర్లోనే ఒక చోట అయితే దాంకుంటాడు. సో దాంకుండడంతో ఇంకా అక్కడ థియేటర్లో పని చేసుకున్న తర్వాత ఇంకా అతనైతే బయటకైతే వస్తూ ఉంటాడు. అతనైతే అడుగుతాడు అనమాట, ఇక్కడికి ఏమైనా చిన్న ఒక అబ్బాయి అయితే వచ్చాడా అని చెప్పి అయితే అడుగుతాడు. సో అడిగిన వెంటనే నేను మా కొడుకుని అడిగి చెప్తాను అని చెప్పి అయితే పక్కనే వాళ్ళ కొడుకుంటాడు అనమాట, రోనీ అనమాట తన పేరు వచ్చేసి. సో అతనైతే అడుగుతాడు. సో అడిగిన వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడ తెలుసా అని అడిగితే అతనైతే అటువైపుగా వెళ్ళాడు అని చెప్పి అయితే తప్పుగా అయితే చెప్తాడు అనమాట. సో చెప్పిన వెంటనే థియేటర్లో పని చేసి అతను అయితే తప్పుగా అయితే వెళ్తాడు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే మ్యాటీ అయితే తప్పించుకొని అక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చేస్తాడు. సో ఇంకా వచ్చేసిన వెంటనే ఇంకా రానీ అయితే హెల్ప్ చేస్తుంది కదా తను బయట వెళ్ళిపోవడానికి. ఇంకా అక్కడి నుంచి అయితే మ్యాటీ థ్యాంక్ యూ అని చెప్పి అయితే బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా వచ్చేసిన వెంటనే ఇంకా అంతలోపే ఇంకా అక్కడ ఇంకొకసారి థియేటర్లోకి వచ్చావంటే నేను కాప్స్కి అయితే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అయితే చెప్తాడు. ఇంకా దావులో వెళ్తూ ఉంటాడు కదా, ఇంకా డెర్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ చాలా ఘోరంగా అయితే జరుగుతున్నాయి, వింతగా జరుగుతున్నాయి అని చెప్పి అయితే మ్యాటీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా డెర్రీ వదిలి బయటికి వచ్చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా మ్యాటీ అయితే రోడ్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా రోడ్డు పైన వచ్చే కార్స్ అన్ని ఆపుతూ ఉంటాడు, ఎందుకంటే లిఫ్ట్ కోసము. సో ఇంకా తనైతే సక్లింగ్ చేస్తూ ఉంటాడు ఒక క్యాప్ని. సో ఆ క్యాప్ పట్టుకొని ఇంకా వెళ్తూ ఉంటాడు. అటుగా వచ్చే కార్స్ అన్ని ఆపుతూ ఉంటాడు, కానీ ఒక కార్ అయితే ఆగదు. ఇంకా అట్లనే వెళ్తుంటే ఇంకొక కార్ అయితే మ్యాటీని చూసి అయితే ఆపుతుంది. సో ఈ చలి ఎక్కువ పెడుతుంది కదా, నిన్ను మీరు డ్రాప్ చేస్తాము అని చెప్పి అయితే మ్యాటీకి అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్తారు. వాళ్ళైతే 4 members అయితే ఉంటారు, ఒక అమ్మాయి ఒక బాబు ఇంకా ఫాదర్ అండ్ మదర్ అయితే ఉంటారు. సో ఉన్న వెంటనే వాళ్ళైతే ఇంకా లోపలికి అయితే వెళ్తారు. వాళ్ళు చూసిన వెంటనే చాలా నార్మల్గా అయితే నార్మల్ ఫ్యామిలీ లాగానే ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి అయితే అంటాడనమాట. సో అన్న వెంటనే మ్యాటీ అయితే నాకు డెర్రీ నుంచి వెళ్ళిపోతే చాలు, ఇంకా ఏం అవసరం లేదు అని చెప్పి అయితే అంటాడు. సో అన్న వెంటనే ఆ పేరెంట్స్ ఏమంటారంటే మేము పోర్ట్లాండ్కి అయితే వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో వచ్చే, నీకు సరిపోతుంది కదా అని చెప్పి అయితే అంటారు. ఇంకా మ్యాటీ అయితే అతన్ని అయితే నమ్మిన తర్వాత ఇంకా లోపలైతే కూర్చుంటారు. ఇంకా కూర్చున్న వెంటనే వాళ్ళైతే స్పెల్లింగ్స్ అయితే పలుకుతూ ఉంటారనమాట, లైస్ అని. సో అప్పటికే మనకు అర్థమవుతుంది వాళ్ళంతా చెప్పేది అబద్ధం అని చెప్పి, అంతా ఏదో తప్పుగా జరుగుతుందని చెప్పి. సో ఒక అమ్మాయి అయితే ఒక రక్తం బాక్స్ తీసుకొని దాంట్లో చేయి పెట్టి స్మెల్ అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే మ్యాటీకి అయితే అర్థమైపోతుంది అనమాట, ఏమనంటే ట్రాప్ జరుగుతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా కార్ ఆపండి, నేను దిగి అయితే వెళ్ళిపోతాను అని చెప్పి అయితే మ్యాటీ అయితే చెప్తాడు. కానీ వాళ్ళందరూ వింతగా అయితే సౌండ్ చేస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మొత్తం. ఇంకా మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే ఎక్కడి నుంచి అయితే మ్యాటీ ఎక్కింటాడో సో అదే ప్లేస్కి అయితే మళ్ళీ ఇంకో రౌండ్ అయితే వేస్తారనమాట. సో ఇంకా వేసిన వెంటనే ఇంకా మ్యాటీకి అప్పుడే అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అయితే వాళ్ళు మళ్ళీ డెర్రీ లోపలికే వెళ్తారనమాట. సో ఇంకా మ్యాటీ ఏం చేస్తాడంటే ఇంకా కార్ తోలుతుంటాడు కదా వాళ్ళ ఫాదరు. సో ఆ కార్ తోలుతున్నప్పుడు ఇంకా కార్ అయితే బ్రేక్ చేద్దామని చెప్పి ఆపుదామని చెప్పి అయితే ట్రై చేస్తాడు. సో ట్రై చేసిన వెంటనే ఇంకప్పుడే వాళ్ళ మదర్కి అయితే పెయిన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. సో పెయిన్స్ అనేవి ఎక్కువ అయితే రావడంతో ఇంకా ఆ అమ్మాయికి అయితే ఒక బాబు అయితే పుడతాడు అనమాట. సో ఆ బాబు వచ్చేసి
చాలా విచిత్రంగా, చాలా అయితే హర్రర్‌గా అయితే ఉంటాడు. ఆ బాబు అయితే ఒక 2 రెక్కలతో అండ్ ప్లస్ చాలా భయంకరంగా అయితే ఉంటాడు. సో, ఆ బాబు అయితే చాలా గందరగోళం చేస్తాడనమాట. సో, మొత్తం కార్ మొత్తం. ఇంకా అంతలోపే ఇంకా మ్యాటీ మీదయితే పడతారనమాట వాళ్ళందరూ కలిసి. సో, అప్పటికి ఏం అర్థమవుతుందంటే వాళ్ళు మనుషులు కాదు దయ్యాలు అని చెప్పైతే అర్థమవుతుంది. ఇంకా మ్యాటీని ఇంకా తను చూసిన వెంటనే ఇంకా ఫ్యామిలీ ఇంకా ఆ బాబు కలిసి మ్యాట్ మీదయితే అటాక్ చేస్తాడు. సో, మ్యాట్‌ని సక్లించేసే ఒక ఉంటుంది కదా క్యాపు. సో, ఆ సక్లించేసే క్యాప్ వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్‌లో అయితే పడిపోతుంది. ఇంక ఇప్పుడే మనకైతే వెల్కమ్ ది డెర్రీ అని చెప్పి అయితే మూవీ నేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఫిల్‌ని చూపిస్తారు. సో, ఈ అబ్బాయి అయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని అయితే చూస్తుంటాడనమాట పైనుంచి. ఇంకా అంతలోపే డెర్రీలోకైతే ఇద్దరు పోలీస్ మెన్స్ అయితే వస్తాడు. ఒక అబ్బాయి పేరు వచ్చేసి హెలోను. అతనైతే మేజర్ అనమాట. ఇంకా రుసో అనే ఒకతను అయితే కెప్టెన్ అనమాట. సో, వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకోవడానికి ఒక ఎయిర్ హోస్ట్ అయితే వస్తాడు. సో, డెర్రీ గురించి అయితే అంతా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళు ముగ్గురు కలిసి. సో, ఇదంతా అయితే చెప్తూ ఉంటారు. ఇంకా డెర్రీలో ఎలా జరుగుతుంది, ఇంకా ఎయిర్ హోస్టర్స్‌కి ఎలా ఉంటుంది, ఇంకా మా ఫ్యామిలీని కూడా ఇక్కడికి తెచ్చేయాలి అని చెప్పి అయితే ఇంక ఇదంతా అయితే సీన్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు. సో, చూపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ఫస్ట్ పార్ట్‌లో చూసాం కదా ఒక అబ్బాయి వాళ్ళ అంకుల్ అనమాట ఇతను. అంటే ఈ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2కి ముందు జరిగిన స్టోరీ అనమాట ఈ ఎపిసోడ్స్ అన్నీ. సో, ఇలా అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దూరంలో అయితే ఒకటైతే చూపిస్తారనమాట. సో, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా పెన్నీవైస్ మీద అయితే ఇంకా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటున్నట్లయితే మనకొక ఇమాజిన్ లాగైతే కనపడుతుంది. సో, ఇంకా కనిపించిన వెంటనే ఇంకా డెర్రీలో అయితే చాలా రేసిజం అయితే ఉంటుంది. సో, రేసిజం వల్ల ఇంకా హలోన్‌కైతే అక్కడ కొంతమంది అయితే వైట్ మెన్స్ అయితే ఉంటారు. అందరూ కలిసి సెల్యూట్ కొడతారు. కానీ ఒక్కడు మాత్రం అయితే సెల్యూట్ అయితే కొట్టడు. ఇంకా అక్కడికి ఇంకా పెద్ద ఆఫీసర్ రావడంతో ఇంక అతను కూడా సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే హలోన్ అండ్ ఇంకా ఆఫీసర్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే లిల్లీ అనే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. సో, ఆ అమ్మాయి అయితే అందరూ అయితే ఆ అమ్మాయిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. సో, ఆ అమ్మాయిని ఏడిపించడానికి అందరూ పికిల్ గర్ల్ అని అయితే పిలుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ డాడీకి అయితే పికిల్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. సో, ఇంకా అక్కడికి తన ఫ్రెండ్ అయితే వస్తుంది. తన ఫ్రెండ్ నేమ్ వచ్చేసి మర్జ అనమాట. సో, ఇంకా మెర్జో అయితే అక్కడికొచ్చి వీళ్ళు మళ్ళీ ఏడిపిస్తున్నారా నిన్నని చెప్పి అయితే అంటుందనమాట. సో, ఇంకా అక్కడ డక్ కవర్ అని చెప్పి అయితే ఒకటైతే జరుగుతూ ఉంటుంది. ఒకటి అంటే లాగా అనమాట. సో, ఇంకా దాన్నైతే ఎవరైతే పట్టించుకోరో ఆ స్కూల్లో ఉన్న పిల్లలైతే. సో, ఇంకా అక్కడికే ఇంకెవరు వస్తారంటే ఇంకా ఫిల్ అండ్ టెడ్డీ అయితే వస్తారు. వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో, వీళ్ళిద్దరు అయితే మ్యాటీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతే కాకుండా ఫిల్ అయితే నేను పైనుంచి చూశాను. ఎయిర్ హోస్టర్స్ అయితే కొత్తగా అయితే వచ్చారు. ఇంకా అంతే కాకుండా ఏలియన్స్ కూడా ఉన్నారు మన డెర్రీలో అని చెప్పి అయితే ఆ అబ్బాయికైతే చెప్తూ ఉంటారు. సో, చెప్పిన వెంటనే టెడ్డీ ఇంకా నువ్వెవరిని మానవా అని చెప్పి అయితే టెడ్డీ అయితే కొంచెం సీరియస్ అయితే అవుతాడు. కొంచెం నువ్వు మ్యాటీ గురించి ఆలోచించొచ్చు కదా! అసలు మ్యాటీ కనిపించక 4 మంత్స్ అవుతుంది. ఏం జరిగిందో ఏమో తెలియడం లేదు అని చెప్పి అయితే ఫిల్‌కి అయితే చెప్తాడు. కానీ ఫిల్ మాత్రం ఏమంటాడంటే ఆల్రెడీ మ్యాటీ చనిపోయాడు అని చెప్పి అయితే నమ్ముతూ ఉంటాడు. కానీ టెడ్డీ మాత్రం చనిపోలేదని చెప్పి అయితే ఒక గట్టిగా అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఫిల్ మాత్రం 18+ అనమాట. అంటే కొంచెం 18+ కంటెంట్ అయితే కోరుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఇంటి ఎదురింట్లో ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటుంటే ఇంకా ఫిల్ అయితే చూడడానికి అయితే ట్రై చేస్తాడు. సో, ఇంకా చూసే సమయానికి అక్కడైతే క్యాట్ వచ్చి అయితే అడ్డుపడుతుంది. సో, ఇంకా ఫిల్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంకా బెడ్ మీదకి వచ్చి పడుకుంటాడు అనమాట. సో, ఇంకా నీ వల్లే ఇంకా మ్యాట్ అయితే చనిపోయాడు అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. టెడ్డీ అంటే నీ వల్లే తప్పిపోయాడు అని చెప్పి అయితే నువ్వు ఇది చూసావు కదా, నేనైతే ఒక బొమ్మనైతే గీస్తున్నాను. అంటే పోలీస్ వాళ్ళని వచ్చి ఒక ఏలియన్ తినేసినట్టు అని చెప్పి అయితే అంటాడనమాట. ఇంకా లిల్లీ అయితే వాష్‌రూమ్‌లో కూర్చొని అయితే ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. ఇంక అంతలోపే లిల్లీకి అయితే మ్యాటీ అయితే గుర్తొస్తాడు. ఎందుకంటే ఒక గతం చూపిస్తారు. సో, మ్యాటీ అండ్ లిల్లీ ఇద్దరు కలిసి అయితే టవర్ మీదకైతే వెళ్తారనమాట. డెర్రీ టవర్ మీదకి. సో, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు మ్యాటీ అయితే మీ నాన్న ఎందుకు చనిపోయాడు? అందరూ నిన్ను పికిల్ గర్ల్ అని ఎందుకు ఎగతాళి చేస్తారు అని అడగ్గా మా డాడీకి పికిల్ ఫ్యాక్టరీ అయితే ఉంది. సో, పికిల్ ఫ్యాక్టరీలో ఒకసారి పని చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను మా మమ్మీ పికప్ చేసుకోవడానికైతే వెళ్ళాము. సో, వెళ్ళినప్పుడు నా టాయ్ అయితే నేను అక్కడే మర్చిపోయి వచ్చానని చెప్పి అయితే మా డాడీ మళ్ళీ లోపలికైతే వెళ్ళాడు. సో, ఆ టాయ్ అయితే ఇంకా అక్కడే మర్చిపోయానని చెప్పి వెళ్ళడంతో ఇంకా మిషన్‌లోకి చెయ్యి అయితే చూసుకోకుండా అయితే పెట్టేస్తాడు. సో, పెట్టడంతో మా డాడీ కూడా ఆ మిషన్ ఆన్ అయిపోయి అలానే చనిపోతాడు. సో, అందుకే నా వల్లే చనిపోయాడని చెప్పి అయితే నేను నమ్ముతున్నాను అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా మ్యాటీ అయితే అదంతా ఏం లేదు, అదొక యాక్సిడెంట్‌గా జరిగింది అంతే, నీ తప్పేం లేదులే అని చెప్పి అయితే మ్యాటీ అయితే చెప్తాడనమాట లిల్లీకి.
మ్యాటీ అండ్ లిల్లీ ఇద్దరు కలిసి ఒక గేమ్ అయితే ఆడతారు. సో, గేమ్ ఆడిన వెంటనే ఇంకా దాంట్లో కొన్ని టాయ్స్ అయితే ఉంటాయి. సో, ఆ టాయ్స్ అయితే లిల్లీకైతే రాకెట్ అయితే వస్తుంది. ఇంకా మ్యాటీకైతే ఇంకా ఒక టార్టాయిస్ అయితే వస్తుంది. సో, వాళ్ళిద్దరైతే ఎక్స్‌చేంజ్ అయితే చేసుకుంటారు. తర్వాత నేను డెర్రీని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్పి అయితే మ్యాటీ అయితే లిల్లీతో చెప్తాడు. ఎందుకలా చేస్తున్నావు? నువ్వు వెళ్ళనవసరం లేదు అని చెప్పి అయితే లిల్లీ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా డెర్రీలో న్యూ ఇయర్ కావడంతో ఇంకా క్రాకర్స్ అయితే పేలుతూ ఉంటాయి. ఇంకా అక్కడైతే క్రాకర్స్ అయితే చూస్తున్నప్పుడు ఇంకా మ్యాటీ అయితే లిల్లీని కిస్ చేయడానికైతే దగ్గరికైతే వెళ్తాడు. సో, ఇంకా లిల్లీ అయితే ఇంకా దూరం అయితే జరుపుకుంటుంది. ఇంకా అప్పుడు మ్యాటీకి ఏమనిపిస్తుందంటే లిల్లీకి నేనంటే ఇష్టం లేదు. అందుకే దూరం అయితే వెళ్ళిపోయింది అని అయితే అనుకుంటాడు. సో, ఇంకా లిల్లీ అయితే అలా ఏం కాదు నువ్వుండు అని చెప్పి అయితే అనగా కానీ మ్యాటీ అయితే ఏం పట్టించుకోకుండా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అయితే ఇంకా మ్యాటీ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో, ఇంకా వెళ్ళిపోవడంతో ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా అక్కడ తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా స్టోరీ అయితే ప్రెజెంట్‌లోకైతే వస్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళ మమ్మీ అయితే డోర్ తీసైతే వస్తుందనమాట లోపలికి. "నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? రేపు మీ డ్యాడీ దగ్గరికి వెళ్ళాలి. మీ డ్యాడీ చనిపోయి 1 ఇయర్ అయితే అవుతుంది. కానీ నువ్వు ఇంతవరకు మీ డ్యాడీని చూడ్డానికైతే అక్కడికైతే రాలేదు" అని చెప్పి అయితే అంటుంది. సో, అన్న వెంటనే అక్కడికొచ్చినా వేస్ట్ కదా! ఎందుకు అందరూ పికిలని ఎక్కిరిస్తారు నన్ను. ఇంకా నేను రావడం ఎందుకు అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా అంతలోపే సింక్‌లో వాటర్ అయితే పోతూ ఉంటాయి. సో, ఇంకా సింక్‌లో వాటర్ పోతుంటే ట్యాప్ ఆఫ్ చేద్దామని చెప్పి అయితే దగ్గరికైతే వెళ్తుంది. సో, ఇంకా అక్కడైతే మ్యాటీ వాయిస్ అయితే వినిపిస్తుందనమాట. సో, ఏంటంటే 'ద మ్యూజిక్ మ్యాన్‌లో' ఒక సాంగ్ ఉంటుంది. సో, ఆ సాంగ్ అయితే ఎవరో పాడుతున్నట్లయితే వినిపిస్తుంది. ఇంకా కాసేపు అలానే చూస్తుండగా ఏమవుతుందంటే అక్కడ 2 చేతులైతే బయటికైతే వస్తాయి. సో, వచ్చిన వెంటనే తనైతే చాలా భయపడిపోయి ఇంకా బయటికైతే వచ్చేస్తుంది. "ఇక్కడ నువ్వు ఉన్నావా మ్యాటీ" అని చెప్పి అయితే లిల్లీ అయితే అడుగుతుంది. కానీ ఇంకా ట్రబుల్ అని చెప్పి అయితే ఒక సాంగ్ అయితే వినిపిస్తుంది. సో, ఇంకా వినిపించడంతో ఇంకా అక్కడి నుంచి అయితే భయపడి ఇంకా బయటకైతే వచ్చేస్తుంది. సో, ఇంకా లిల్లీ అయితే ఇదంతా మ్యాజిక్ అయితే చెప్తూ ఉంటుంది. ఏమనంటే నాకు నిన్న నైట్ ఇలా జరిగింది. నాకు ఏమనిపిస్తుందంటే ఇంకా మ్యాటీ బ్రతికే ఉన్నాడు. అండర్ గ్రౌండ్‌లో ఉన్నట్టయితే అనిపిస్తుంది అని చెప్పి అయితే అంటుంది. ఇంకా మ్యాజన్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడే నిన్నైతే అందరూ ఎక్కిరిస్తున్నారు. ఇదంతా అందరికి తెలిస్తే నిన్ను ఎక్కిరిస్తారు అని చెప్పి అయితే చెప్తుంది. కానీ నిన్నంటారా? నన్నంటారా? అని చెప్పి అయితే ఇంకా లిల్లీ అయితే చెప్తుంది. ఇంక చెప్పిన వెంటనే ఇంకా ఏమవుతుందంటే ఇంకా పాలీ అండ్ టెడ్డీ ఉంటారు కదా! సో, వీళ్ళిద్దరి దగ్గరికి అయితే వెళ్ళి అయితే చెప్తుందనమాట లిల్లీ ఇలా జరిగింది. నాకైతే సౌండ్ అయితే వినిపించింది అని చెప్పైతే చెప్తుంది. కానీ ఇంకా ఫిల్ అండ్ టెడ్డీ అయితే దీనైతే నమ్మరనమాట. సో, ఇంకా నమ్మకపోవడంతో మీరు ఇది నమ్మడం లేదా? ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పైతే చెప్తుంది. ఇంకా టెడ్డీ అయితే కొంచెం అయితే లిల్లీని అయితే నమ్ముతాడు. ఎందుకంటే టెడ్డీకి కూడా మ్యాటీ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ ఫిల్ మాత్రం మ్యాటీ చనిపోయాడు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ ఇదంతా అయితే వాళ్ళిద్దరికైతే చెప్పడనమాట. ఇంకా మనం తప్ప తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు మనమే తనని కాపాడాలి అని చెప్పి అయితే టెడ్డీ అయితే చెప్తాడు. సో, ఇంకా చెప్పడంతో ఇంకా వాళ్ళు పోలీస్ వాళ్ళనైతే చూపిస్తారు. అదే హాలన్ అయితే చూపిస్తారు. సో, ఇంకా హాలన్ అండ్ పై ఆఫీసర్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎయిర్ హోస్ట్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ డెర్రీ టౌన్‌లో జరిగేవంతా తెలిసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మీ తాత ద్వారా అయితే వచ్చింది. ఇంత డెవలప్ అయ్యింది మన డెర్రీ అని చెప్పి అయితే అవును తను చాలా గొప్ప అతను అని చెప్పి అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పోలీస్ వాళ్ళైతే ఇంకా అంతలోపే వాళ్ళు పెన్ వైస్ గురించి కూడా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా టెడ్డీ అయితే వాళ్ళ ఇంట్లో అయితే డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా డిన్నర్ చేసే సమయంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ డ్యాడీని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఏమనంటే అండర్ గ్రౌండ్‌లో ఎవరైనా ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? నాకైతే మ్యాటీ వాయిస్ అయితే వినిపిస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్ అయితే చెప్పింది అని చెప్పడంతో ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే కొంచెం సీరియస్ అయితే అవుతాడు. "ఏం నువ్వు తమాషా ఏమన్నా పడుతున్నావా? అసలు నీకెందుకు ఇదంతా? నీకు అర్థమవుతుందా? మన ముత్తాతలు కూడా ఇలానే ఏదో అయ్యింది" అని చెప్పి అయితే చెప్తుందనమాట. ఇంక అంతలోపే వాళ్ళ డ్యాడీ అయితే ఒక బుక్‌ని అయితే తీసుకొని అయితే విసిరేస్తాడు. అది టెడ్డీ అయితే చదువుతూ ఉంటాడు. సో, ఇంకా టెడ్డీ అయితే బెడ్‌రూమ్‌లో పడుకొని చదువుతూ ఉంటాడు. ఇంకా చదువుతుండడంతో ఇంకా పక్కనే ఉన్న ల్యాంప్ లైట్ అయితే ఆఫ్ అవుతుంది. సో, మళ్ళీ అయితే ఆన్ చేస్తాడు. సో, ఇంకా ఆన్ చేసిన వెంటనే ఆ బుక్‌లో ఉన్న కొన్ని ఫేసెస్ ఉంటాయి కదా! సో, ఆ ఫేసెస్ అన్నీ ఆ ల్యాంప్ లైట్‌లోకి అయితే వచ్చేస్తాయి. సో, వచ్చేసిన వెంటనే ఇంకా టెడ్డీని అయితే చాలా భయపడిచ్చేస్తాయి. సో, ఇంక అంతలోపే వాళ్ళ అన్న అయితే అక్కడికి వచ్చి ఏమైంది అని చెప్పి అయితే అడగ్గా ఏం లేదని చెప్పి అయితే టెడ్డీ అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ అన్న అయితే ఇంక అక్కడి
అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా అయితే టెడ్డీ లిల్లీతో అండ్ ఫిల్తో అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే మీరంతా ఏం చెప్తున్నారు, ఇదంతా నిజమేనా అని చెప్పి అయితే ఫిల్ అయితే అంటాడనమాట. సో ఇంకా మనమైతే వెతకాలి ఇంకా మ్యాట్‌ని అయితే అని చెప్తాడు. ఇంకా కానీ టెడ్డీ మాత్రం ఇంకా నైట్ అది చూసినప్పటి నుంచి అయితే వామిటింగ్ అయితే చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా వాళ్ళైతే ఫిల్ అండ్ లిల్లీ కూడా నమ్మడం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సో ఇంకా స్టార్ట్ చేసిన వెంటనే సరే ఇప్పుడు మనమైతే వెళ్ళి ఆర్టికల్స్ అయితే చెక్ చేద్దాము. ఎక్కడో ఒక చోట న్యూస్ పేపర్‌లో అయితే మ్యాటి గురించి అయితే అడిగుంటారు కదా! సో మనమైతే వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పి అయితే ముగ్గురు కలిసి అయితే అక్కడ చెక్ చేయడానికైతే వెళ్తారనమాట. అంతలోపు ఫిల్ వాళ్ళ చెల్లి కూడా వస్తుందనమాట అక్కడికి. సో ఇంకా వాళ్ళకైతే మ్యాటి మిస్సింగ్ కేస్ అయితే దొరుకుతుంది. సో దొరికిన వెంటనే అక్కడైతే ఇంకా లాస్ట్‌లో చూసింది ఎవరంటే రోనీ అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు నలుగురు కలిసి అయితే రోనీ దగ్గరికైతే వెళ్ళాలి అని చెప్పి అయితే డిసైడ్ అయితే అవుతాడు. సో ఇంకా రోనీ దగ్గరికి వెళ్ళగానే ఇంకా మీరు మ్యాటిక్ కోసం వచ్చారా అని చెప్పి అయితే రోనీ కొంచెం సీరియస్ అవుతుంది. ఎందుకంటే మ్యాటిక్ కనిపించకపోవడానికి కారణం మా డాడీ అని అనుకుంటున్నారు. అందుకే నేను మ్యాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు అని చెప్పి అయితే అంటుంది రోనీ. సో అన్న వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అంతలోపే ఇంకా ఫిల్ అయితే ఒక సాంగ్ అయితే పాడతారు. సో ఈ సాంగ్ మీకు తెలుసా అని చెప్పి అయితే అంటుందన్నమాట. అవును నాకు తెలుసు, మీకు తెలుసా అని చెప్పి అయితే రోనీ అయితే అడుగుతారు. సో అన్న వెంటనే నాకు కూడా ఈ సాంగ్ అయితే వినిపిస్తుంది అని చెప్పి అయితే ఇంకా చెప్తుంది. అంటే అండర్ గ్రౌండ్లోంచి వినిపిస్తుంది అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకా హలోన్ అయితే బెడ్రూమ్లో అయితే పడుకొని అయితే న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పౌల్ బాన్యాన్ని నిర్మిస్తున్నాం అని చెప్పి అయితే ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. ఇంకా చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఇట్లో అయితే ఆల్రెడీ నిర్మించేసి ఉంటారు. సో ఇక్కడైతే నిర్మిస్తామని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. ఇంకా అంతలోపే హలోన్ అయితే పడుకొని ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడికైతే 3 మెంబర్స్ అయితే వస్తారనమాట. వచ్చి హలోన్ మీద అయితే అటాక్ చేస్తారు. సో అటాక్ చేసిన వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్లో సెల్యూట్ చేయలేదు కదా! సో అతనైనా అయ్యుండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా అయ్యుండొచ్చు. ఇంకా అంతలోపే అక్కడికి రుషి వచ్చి అయితే హలోన్ అయితే కాపాడుతాడనమాట. సో కాపాడిన వెంటనే ఇంకా దీని గురించి అయితే వాళ్ళు మాట్లాడాలి అని చెప్పి అయితే ఆఫీసర్కి చెప్పాలి అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అంటే రేపు మార్నింగ్ చెప్పాలి మనము అని చెప్పి అయితే అనుకుంటారు. సో ఇంకా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, నలుగురు పిల్లలు. సో ఈ మూవీ చూస్తున్నాడు కదా లాస్ట్ వరకు. మ్యాటి అసలు ఈ మూవీ చూడడానికి కారణం ఏంటి, మనం కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పి అయితే ఆ 4 మెంబర్స్ అయితే వెళ్తారనమాట మూవీ చూడడానికి. సో ఇంకా ఇతనైతే ఇంకా థియేటర్లో తను పని చేస్తాడు కదా వాళ్ళ డాడీ. సో ఇతనికైతే మొత్తం తెలుసు ఆ అమ్మాయికి. సో ఇంకా అమ్మాయికి మొత్తం తెలియడంతో ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేస్తుంది. ఎంతలోపే మ్యాటి కనిపించలేదని చెప్పి వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. ఇంకా మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా మూవీలో అయితే మ్యాటిని అయితే వీళ్ళైతే చూస్తారనమాట. సో ఇంకా ఫస్ట్లో మనం డ్రైవర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీని కూడా మనమైతే ఈ మూవీలో అయితే చూస్తాము. సో వీళ్ళైతే మ్యాటి అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటారండి. ఎందుకంటే మూవీలో కనిపించాడు కదా మ్యాటి. సో ఇంకా మ్యాటి అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటారనమాట ఇంకా మూవీలో. సో అరుస్తున్నప్పుడు ఇంకా మ్యాటి అయితే ఒక స్క్రీన్ దగ్గరికి అయితే వస్తాడు. తన చేతిలో ఉన్న ఒక బిడ్డ అయితే ఉంటుంది కదా, సో ఆ బిడ్డను అయితే తీసుకుని అయితే దగ్గరికి అయితే వస్తాడు. సో వచ్చిన వెంటనే ఆ బిడ్డ అయితే స్క్రీన్ బయటకు అయితే వచ్చేసి ఇంకా ఆ పిల్లల మీద అయితే అటాక్ అయితే చేస్తుందనమాట. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి అయితే లోపల నుంచి అయితే మ్యాటి అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు బయట నుంచి అయితే ఇంకా మ్యాటి అక్కడికి ఎలా వెళ్ళావు అని చెప్పి అయితే వీళ్ళు బయట నుంచి అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ బిడ్డ స్క్రీన్ బయటికి రావడంతో ఏం జరుగుతుందంటే ఇంకా మొత్తం గందరగోళం అయితే జరుగుతుంది. ఇంకా ఆ బిడ్డ అయితే బయటకైతే వచ్చేసి ఇంకా ఫిల్‌ని, ఇంకా టెడ్డీని, ఇంకా ఫిల్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా చిన్నపిల్ల. సో ముగ్గురిని అయితే ఘోరంగా అయితే చంపేస్తుందనమాట. సో ఇంకా చంపేసిన వెంటనే ఇంకా లిల్లీ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా సీట్లు ఉంటాయి కదా, సో సీట్ల కింద అయితే దాంకొని ఉంటుంది. ఇంకా ఫిల్ వాళ్ళ చెల్లెల్ని కాపాడాలని చెప్పి అయితే తన చెయ్యి అయితే చేతికి ఇస్తుంది. సో చేతికి ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా ఆ బిడ్డ అనేది థియేటర్లోంచి బిడ్డ వచ్చింటుంది కదా స్క్రీన్లో నుంచి. సో ఆ బిడ్డ అయితే ఆ చిన్న పిల్లని కూడా లాగేసుకోవడంతో ఇంకా చెయ్యి అయితే ఇంకా లిల్లీ చేతిలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇంతటితో ఈ సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇంకా పైనుంచి అయితే ఆ అమ్మాయి చూస్తుంటుంది రోడ్ని అనమాట. చూస్తుంటే తనకి అయితే డోర్ అయితే లాక్ అయిపోతుంది. ఇంకా డోర్ ఎలాగైనా పగలు కొట్టుకొని బయటకు వచ్చి లిల్లీని అయితే బయటకైతే తీసుకొని వచ్చేస్తుంది. సో లిల్లీని బయటకి తీసుకొని రావడంతో ఇంక ఇంతటితో అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా లిల్లీ చేతిలో చూసుకుంటే ఫిల్ వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా, సో అమ్మాయి చెయ్యి అయితే ఉంటుంది. ఇంకా ఇంతటితో ఎపిసోడ్ 1 అయితే పూర్తయిపోతుంది. మీకు ఎపిసోడ్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంకా ఎపిసోడ్ 2 అని కామెంట్ చేయండి. నేను ఎపిసోడ్ 2 అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్డేట్లు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.